హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా చిన్న మినీ వ్లాగ్. అంటే ఫస్ట్ టైం చేస్తున్నా. నిన్న మంచిర్యాలకి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళగానే 11:30 అయింది. అంటే మా చిన్న అబ్బాయి బాగా చాలా ఉంటాడు. వాడు ఐస్ క్రీమ్ అంటే వాళ్ళ డాడీ ఇక్కడ కొత్తగా బేబీ సోడా పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి తాగి ట్రై చేద్దాం ఒకసారి అని అక్కడ తీసుకెళ్ళిండు. అంటే లెమన్ 20 రూపీస్, ఆరెంజ్ ఫ్లేవర్ వచ్చేసి 30 రూపీస్. ½ లీటర్ దాకా వచ్చింది సోడా మాత్రం. తాగిన తర్వాత అందరు బేవనుడే. ఇక్కడ మాత్రం ఫుల్ క్యూ కట్టిండ్రు. అంటే 11:30కే ఫుల్ మంది వచ్చిందంటే ఇంకా మధ్యాహ్నం అంటే 4-5 వరకు ఇంకెంత మంది వస్తారో. అక్కడ నుంచి ఈ సీన్ చూస్తే అర్థమైపోద్ది మేము అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామో. తెలిస్తే కనుక ఇటు సైడ్ వాళ్ళు అంటే మంచిర్యాల సైడ్ వాళ్ళు కనుక అయితే కామెంట్ చేయండి. అక్కడ నుంచేసి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ కాస్త చిన్నగా షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి డిమార్ట్కి వెళ్ళాం. అంటే మా చిన్న అబ్బాయి దాదాపు 15-20 డేస్ నుంచి డిమార్ట్కి వెళ్దాం అంటే అది మా ఊరు నుంచి ఫుల్ దూరం ఉంటుంది. కానీ అంటే సమ్మర్ హాలిడేస్ కదా, అంటే వానికి ఎటో ఒక సైడ్ బయటకు వెళ్ళాలనిపించి వానికి కాదు ఒకటే గుర్తుండే, అందుకే అక్కడికి వెళ్ళినాం. అక్కడ నుంచి స్పైసీకి వెళ్ళినాం, అంటే బిర్యానీ తినడానికి. అంటే ఇక బయటకు వెళ్ళి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా, ఎప్పటికి వెళ్ళాం కదా అనేసి. అంటే ఎక్కడ తిన్నా కాస్త టేస్ట్ మసాలా అంటే బాగా వస్తలేదు. అంటే స్పైసీ కదా, స్పైసీగా టేస్టీగా ఉంటుంది కావచ్చు అని అక్కడికి వెళ్ళినాం. ఓకే, వెళ్ళినందుకు ఓకే, బాగుంది స్పైసీగా. మా పెద్దోనికైతే కారం అని ఘోరంగా స్పైసీ అనడు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అంటే చాలా డేస్ అవుతుంది స్పైసీగా తినేసి. చూసారా, హరే రామ్ ఏ క్యా హువా అన్నట్టుంది కదా, తినేసినాం మొత్తం. అక్కడి నుంచి బయలుదేరి కాసేపు పార్క్లో ఉండి ఇంటికి వచ్చేసినాం. అంటే కాస్త మబ్బు అవుతుండే, ఈవినింగ్ టైం వచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి